అవోల్నా చలికాలం రాగానే తాటికల్లు ఈతకల్లు మస్తు వాడుతుందట కదా. ఓ పారి ఈతకల్లు తాగుదాం రావే అని ఊళ్ళుండే మా దోస్తు కూడా పిలిచిందోళ్ళ నన్ను. ఏ మనం కళ్ళు తాగుడేందే, షీ ఎవరన్నా వింటే ఏమనుకుంటారు అని నేను తిట్టినా. అంటే ఆడోళ్ళు కళ్ళు తాగొద్దని రాజ్యాంగంలో రాసుందా అని ఉల్టా పంచాలు పెట్టుకుంది నాతోటి. సరే నా ముచ్చటేమో కానీ చలికాలం రాగానే మంచిగా ఈతకల్లు తాగుతున్నాయో వాళ్ళకి ఈ పిట్టలు చూడరు ఎట్లా తాగుతున్నాయో. ఆహా చూస్తున్నారా ఈ రామశిల్క కథ ఎట్లున్నదో. లొట్టి మీద నిలబడి ఎంత మంచిగా జుర్రుకుంటుంది ఈతకల్లు. ఆగో మీదంగా ఒక ఉడత కూడా కళ్ళు తాగుదామని పోటీ పడుతుంది కదా. ఇంకో శిల్క కూడా వచ్చింది. ఇక రెండు గుడి చెట్టు మీదకి వెళ్ళి లొట్టిలో వడక ముందే దార గారుతుంటే 4 దమ్ములు మంచిగా పట్టినాయి. అగో కిక్కెక్కిందా ఎట్లా, కొమ్మ మీద ఇది లొట్టి మీద అది గట్ల జరుగుతున్నాయి 2 శిల్కలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఊరవతల ఈత చెట్లు తాటి చెట్ల మీద మంచిగా అలవాటవుతున్నాయట శిల్కలు. సీజన్ సురువుగానే ఫస్ట్ మాకే అన్నట్టు తాగిపోతున్నాయట ప్రతిసారి ఇట్లా. వారెవ్వా అదృష్టం అంటే ఈ పక్షులేదేపో. లొట్టిలున్న నీళ్ళల్లో పడే కంటే మొదలే చెట్టుకు పుట్టిన కమ్మటి ఒరిజినల్ తాటి కళ్ళను టేస్ట్ చేస్తున్నాయి. మనకు కూడా ఇవి లెక్క రెక్కలుంటే బాగుండరా బై అని ఫీల్ అవుతున్నారట పైసలు పెట్టినా ఒరిజినల్ కళ్ళు దొరకని కొందరు కళ్ళు ప్రేమికులు.